హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆదాయం మరింతగా పెరుగుతుంది. సమాజంలో పెద్దల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. స్థిరాస్తులను సొంతం చేసుకోవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు అభివృద్ధి బాటలో సాగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలనేవి దక్కుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు కలుగుతాయి. అలాగే ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కూడా లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఆర్థికంగా అనేక లాభాలను పొందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక నూతన వస్తు లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఎవరైతే ఈరోజు నూతన కార్యక్రమాలను చేపట్టాలని చూస్తున్నారో వారికి తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు. బంధువుల నుండి ఆస్తి లేదా ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి మాతృ సంబంధిత వ్యక్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని ఆనందపడతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు కొన్ని వారికి అప్పగించబడవచ్చు. అలాగే క్రీడాకారులకు, వైద్యులకు ఉత్సాహవంతమైన రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు తమ ఆశలను నెరవేర్చుకునే రోజు కూడా. ముఖ్యంగా మహిళలకి నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.